జై జై శ్రీకృష్ణ, జై జై యశోదామాత. యశోదాదేవి హిందూ మత పురాణాల్లో చెప్పుకోదగిన పేరు. మామూలుగా మనకి యశోదాదేవి పేరు వినగానే గుర్తుకు వచ్చే పేరు శ్రీకృష్ణ పరమాత్ములు. అదే యశోదాదేవి తన జీవితంలో చేసుకున్న గొప్ప అదృష్టం. అసలు తనకి శ్రీకృష్ణ పరమాత్ముడికి తల్లిగా సేవ చేసుకునే అవకాశం ఎలా వచ్చింది? యశోద జయంతిని హిందూ క్యాలెండర్ ప్రకారం పాల్గొన మాసంలోని కృష్ణపక్ష షష్ఠి తిథి నాడు జరుపుకుంటారు. యశోద జయంతి సందర్భంగా పురస్కరించుకొని మాతా యశోద జీవితం, ఆమె భక్తి మరియు కృష్ణుడి పట్ల ఆమె అపారమైన ప్రేమను తెలుసుకుందాం రండి. నందుని భార్య అయిన యశోదాదేవి మహాభాగవతం ప్రకారం శ్రీకృష్ణుని పెంచిన తల్లి. మహాభాగవతం ప్రకారం దేవకి మరియు వసుదేవుల సంతానం వలన దేవకీ సోదరుడు అయిన కంసునికి ప్రాణహాని ఉంటుంది. దీంతో తన సోదరి దేవకీ సంతానంపై కంసుడు కనిపెట్టుకుని ఉంటాడు. ఆమెకు మగపిల్లాడు పుడితే తనకు ప్రాణహాని ఉంటుందనే భయంతో గడుపుతూ ఉంటాడు. దేవకి వరుసగా 8 మంది ఆడపిల్లలకు జన్మనిస్తుంది. తరువాత సంతానంగా ఒక రాత్రివేళ శ్రీకృష్ణుడు జన్మిస్తాడు. ఈ విషయం తెలిస్తే మేనమామ కంసుడు శ్రీకృష్ణునికి ప్రాణహాని చేస్తాడని భయంతో దేవకి తన బిడ్డను గోకులపు అధిపతి అయిన నందమహారాజు మరియు యశోదలకు తన బిడ్డను ఇచ్చివేయాలని దేవకి తన భర్త వసుదేవునికి చెబుతుంది. దీంతో ఒక బుట్టలో కృష్ణుణ్ణి ఉంచి దానిని తలపై ఉంచుకొని వసుదేవుడు బయలుదేరుతాడు. నంద యశోదలకు ఆ బిడ్డను అప్పగించి యశోదకు పుట్టిన ఆడ శిశువు యోగమాయను తాను తీసుకొని తిరిగి వస్తాడు. దానితో దేవకికి మళ్ళీ ఆడపిల్లే పుట్టిందని కంసుడిని అలాగే రాజ్య ప్రజలను దేవకి వసుదేవులు నమ్మిస్తారు. ఆ విధంగా కృష్ణునికి మేనమామ నుంచి గండాన్ని తప్పిస్తారు. కానీ తరువాత కాలంలో కృష్ణుడు మధురా నగరాన్ని పాలించి కంసుడిని సంహరిస్తాడు. యశోద శ్రీకృష్ణుణ్ణి అల్లారు ముద్దుగా పెంచింది. ఆమెకు తెలియదు శ్రీకృష్ణుడు భగవంత స్వరూపుడని. ఆమె కేవలం తల్లి ప్రేమతో అతడిని పెంచింది. యశోదాదేవి కృష్ణుని చిన్నప్పుడు లాలించి పెంచింది. శ్రీకృష్ణుడు బాల్యంలో ఎన్నో లీలలు చేశాడు. వాటిలో కొన్ని అత్యంత ప్రాముఖ్యమైనవి. చిన్నవాడైన కృష్ణుడు గోకులంలో ఇంటింటికి వెళ్ళి వెన్న దొంగలించేవాడు. యశోద అతన్ని దొరికినప్పుడు తిట్టినా చివరికి ప్రేమతోనే చూసేది. అలాగే ఒకసారి కృష్ణుల వారు చాలా అల్లరి చేయడంతో యశోద అతడిని తాడుతో కట్టడానికి ప్రయత్నించింది. కానీ ఎంత తాడు తెచ్చి కట్టినా అది సరిపోలేదు. చివరికి భగవంతుడు తల్లి ప్రేమ ముందు ఓడిపోయి లొంగిపోతాడు. ఒకసారి కృష్ణుడు మట్టి తినలేదని అబద్ధం చెప్తాడు. నోరు తెరవాలని యశోద బలవంతం చేస్తుంది. దీంతో నోరు తెరిచిన శ్రీకృష్ణుడు తన నోటిలో సప్త సముద్రాలను చూపిస్తాడు. మొత్తం విశాల విశ్వాన్ని కూడా ప్రదర్శిస్తాడు. దీంతో యశోద విస్తుపోతుంది. పాల సముద్రంపై తేలియాడే ఆదిశేషుని, పాన్పుపై లక్ష్మీ సహితంగా ఉన్న విష్ణును కూడా యశోద ఆ నోటిలో దర్శిస్తుంది. కానీ కృష్ణుని భక్తి వల్ల ఆమె దాన్ని మర్చిపోయి మళ్ళీ తల్లి ప్రేమతోనే చూసింది. పురాణాల ప్రకారం యశోద భగవంతునికి తల్లి కావాలనే కోరికతో పూర్వజన్మలో ధరణీదేవిగా పుట్టింది. నరకాసురుని సంహరించిన తర్వాత శ్రీకృష్ణుడు, నువ్వు నా తల్లి అవ్వాలని కోరుకున్నావు, అది ఈ జన్మతో నెరవేరింది అని ఆమెకు వరం ఇచ్చాడు. అమ్మ ప్రేమకు భగవంతుడు కూడా ఓడిపోతాడు. ఇది యశోదా కథతో మనకు తెలియజేసే అద్భుతమైన సందేశం. శ్రీకృష్ణుని అనుగ్రహం మీ అందరిపై ఉండాలని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై జయ శ్రీకృష్ణ, జై జయ యశోదామాత.